నేను ప్రజా ప్రతినిధిని ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా చెప్పిన రోజు విచారణకు హాజరు కాలేనంటూ అధికారులకు పుంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానమిచ్చారు. తిరుపతి నగరం నడిబొడ్డున 261/1, 261/2 సర్వే నంబర్లోని 3 ఎకరాల 88 సెంట్ల భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నట్లు దేవాదాయ శాఖ నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇచ్చిన సందర్భంలో తన తమ్ముడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆ భూముల్ని కొన్నారని రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ నెల 11న జారీ చేసిన నోటీసుల మేరకు బుధవారం సర్వే నిర్వహించాల్సింది. ఆక్రమణలపై సర్వే కోసం బుధవారం మఠం ఈవో వెంకటేశ్వర్లు సిబ్బంది, తిరుపతి అర్బన్ సర్వే సిబ్బంది పోలీసులతో కలిసి మారుతినగర్కు వెళ్లారు. కొంతసేపటికి సర్వే వాయిదా వేసినట్లు ప్రకటించారు. గురువారం 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యుల తిరుమల పర్యటన ఉండడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు వారిని వెనక్కు వచ్చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. 16th పే కమిషనర్ కమిటీ పర్యటన ఉండటం వలన సర్వేని ఈరోజు తాత్కాలికంగా వాయిదా వేయబడింది. మరియు ఈ యొక్క సర్వేను మరలా త్వరలోనే అధికారుల అనుమతి తీసుకుని మరలా కూడా సర్వే చేయటకు మేము సిద్ధంగా ఉండని తెలియజేస్తున్నాం. ఈ 1440 సెంటర్లో ఎవరెవరు ఎక్కడ ఉండేది ఏమిటనేది మనం తెలుసుకునే దానికి గాను ముందు సర్వే చేసుకొని మన స్థలాన్ని చూసుకొని గుర్తులు అద్దెలు ఏర్పరచుటకు ఈరోజు వెళ్ళటం జరిగింది. ఇంతలోకి ఈ యొక్క కార్యక్రమం వాళ్ళ కార్యక్రమం సదరు సర్వేని పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. ఈసారి వాళ్ళకి మనం 11వ తేదీన 11/4/2025 పర్సనల్ లైబ్రరీ కోసం వాళ్ళకి లెటర్ పెట్టాము. వారి ద్వారా వచ్చి లెటర్ తీసుకొని మాకు వేరే పనులు ఉన్నందువల్ల రేపు 17వ తేదీ ఇచ్చే డేట్ ఇచ్చాను. ప్రస్తుతానికి ఆ డేట్కి మేము రాలేము, తర్వాత వస్తామని వాళ్ళు రిటర్న్గా మాకు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ మా పై అధికారి తెలుపుకొని దానికి ఏం చేయాలనేది మరలా వాళ్ళకి లెటర్ పంపించి మళ్ళీ చేస్తాం.